తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ సైకిల్ తొక్కుతూనే వేరే సింబల్స్ వైపు చూస్తున్నారా? కారా, కంకి కొడవలా అంటూ రకరకాల ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ లో మునిగిపోయారా? రేపు వాళ్ళు గెలిస్తే ఏ పార్టీలో ఉంటారు? ఎక్కడుందా సింబల్ సంకటం? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ బలముందని అంటారు. పార్టీ పునాదుల బలం కావచ్చు, సామాజిక సమీకరణాల లెక్కలు కావచ్చు, కారణం ఏదైనా ఇక్కడ గెలుపోటముల్లో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కీలకమన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఏపీలో ఏం జరిగినా ఇక్కడి టీడీపీ అభిమానులు రియాక్ట్ అవుతూ ఉంటారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు సైతం ఉమ్మడి ఖమ్మంలో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల టీడీపీ గెలిచిందే. అయితే అప్పుడు పార్టీ గుర్తుల సమస్యలు, బీఫామ్స్ గొడవలు లేవు. కానీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు ఉన్నాయి. చాలా చోట్ల తెలుగుదేశం నాయకులు పోటీలో ఉన్నారు కూడా. కానీ పార్టీ అధిష్టానం మాత్రం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అందుకు తగ్గట్టుగానే నాయకులకు ఏ ఫామ్స్ గానీ, బీ ఫామ్స్ గానీ ఇవ్వలేదు. బరిలో ఉన్న నాయకులకు ఇక్కడే అసలు సంకటం మొదలైంది. కూటమి రూపంలో ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తున్నా ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. పైగా టీడీపీ నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐతో మంతనాలు జరపడం, వాళ్ళ పొత్తుతో పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఈ సంప్రదింపుల్లో భాగంగానే కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న మధేరలో టీడీపీకి 4 ఇచ్చింది కాంగ్రెస్. అయితే పార్టీ నుంచి అధికార సమ్మతి లేనందున ఇండిపెండెంట్స్ గా నామినేషన్స్ వేశారు నాయకులు. ఆ 4 ఒక చోట పోటీ చేసిన టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉండడంతో ఒక వర్గానికి బీఆర్ఎస్ మద్దతిస్తూ తన అజెండా అమలు చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక భద్రాద్రి జిల్లాకు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కొత్తగూడెంలో టీడీపీకి సిపిఐతో అవగాహన కుదిరింది. ఈ క్రమంలోనే 4 సీట్లు దక్కగా ఆ 4 అభ్యర్థులు పేరుకు టీడీపీ వాళ్ళైనా సిపిఐకి చెందిన కంకి కొడవుల గుర్తు మీద పోటీలో ఉన్నారు. తెలుగుదేశం అధిష్టానం బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి సైకిల్ గుర్తు రాదు. అలాగని మదిరలో లాగా ఇక్కడ ఇండిపెండెన్స్ గా పోటీ చేస్తే తేడా కొట్టే ప్రమాదం ఉందన్న అంచనాతో మెడలో పసుపు కండువాతో ఎర్ర పార్టీ సింబల్ మీద పోటీకి సై అన్నారట. అంటే టీడీపీ నాయకులకు టెక్నికల్ గా సిపిఐ బీఫామ్స్ దక్కాయన్నమాట. ఇక అశ్వరావుపేట మున్సిపాలిటీలో టీడీపీ నాయకులకు బీఆర్ఎస్ తో అలయన్స్ కుదిరింది. ఇది కూడా ఏపీకి సరిహద్దులో ఉండడంతో ఇక్కడ తెలుగుదేశం ప్రభావం ఉంటుందన్న అంచనాతో గులాబీ పార్టీ 2 సీట్లు ఇవ్వగా ఒక్కదాంట్లో పోటీ చేస్తోంది టీడీపీ. ఈ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం నాయకుడు టెక్నికల్ గా బీఆర్ఎస్ బీఫామ్ తో బరిలో ఉన్నట్టు. ఆ లెక్కను చూస్తే అశ్వరావుపేట టీడీపీ అభిమానులంతా తాము బద్ద శత్రువుగా భావించే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాల్సి వస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. అటు టీడీపీ బలంగా ఉందని చెప్పుకునే సత్తుపల్లిలో మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెన్స్ గా బరిలో ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ఇక్కడే సరికొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేం బలంగా ఉన్నామని చెప్పుకునే తెలుగుదేశం పోటీకొచ్చేసరికి ఎందుకు పట్టించుకోవడం లేదన్నది చాలా మంది మెదడును తొలుస్తున్న ప్రశ్న. మొత్తం మీద ఇక్కడి టీడీపీ నాయకులు కొన్ని చోట్ల కంకి కొడవలి, మరికొన్ని చోట్ల కారు గుర్తుల మీద పోటీ చేయడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.